ముంబై నటి కాదంబరి జత్వానికి జరిగిన అన్యాయంపై టీవీ ఛానళ్లు పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమాలు పెట్టాయి. వారాల తరబడి డిబేట్లు నిర్వహించాయి. అన్యాయం చేసిన వారిపై కఠిన చర్యలు ఉండాలంటూ కూడా డిమాండ్ చేశాయి టీవీ ఛానళ్లు, మీడియా అంతా. ప్రభుత్వం కూడా 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఇవే టీవీ ఛానళ్లు మరో అంశంపైన ఇదే స్థాయిలో డిబేట్లు పెట్టగలుగుతాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్తో పాటు జనసేనలో కొనసాగిన జానీ మాస్టర్ పైన లైంగిక ఆరోపణలు, వేధింపుల ఆరోపణలు రాగానే జనసేన పార్టీ సింపుల్గా అతన్ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండండి అంటూ ఒక శృతి మెత్తని చర్యతో సరిపెట్టేసింది. అయితే ఇప్పుడు నటి పూనమ్ కౌర్ మళ్ళీ తెరపైకి వచ్చారు. ఆమె ఏకంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై సంచలన ఆరోపణలు చేశారు. జానీ ఎపిసోడ్ నేపథ్యంలోనే ఆమె స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఫస్ట్, జానీ పేరు వెనుక మాస్టర్ అని పెట్టవద్దండి. మాస్టర్ అన్న పదానికి ఒక గొప్ప అర్థం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల మీద ముందు వెనుక అలాంటి పదాలు వాడవద్దు, మాస్టర్ అన్న పదాలు వాడవద్దు అంటూ చెప్తూనే మరో ట్వీట్లో నేరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన ఆమె ఆరోపణలు చేశారు. గతంలో తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన ఫిర్యాదు చేశాను, కానీ ఆ ఫిర్యాదును మా అసోసియేషన్ పట్టించుకోలేదు. మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో దాన్ని పక్కన పడేసింది అంటూ కూడా ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలకే గతంలో తాను ఈ ఫిర్యాదు కూడా ఇచ్చాను త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన. ఇప్పటికైనా వాళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ను ప్రశ్నించాలని కూడా పూనమ్ కౌర్ డిమాండ్ చేశారు. ఇది చాలా పెద్ద ఇష్యూ, జస్ట్ ఏదో ట్వీట్ కాదు. ఒక దర్శకుడి పైన ఒక హీరోయిన్, నేను గతంలోనే ఆయనకు ఫిర్యాదు ఇచ్చాను, మా అసోసియేషన్ పెద్దలకే ఆ ఫిర్యాదు ఇచ్చాను, కానీ వాళ్ళు పట్టించుకోలేదు, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో పక్కన పడేశారని ఈరోజు చెప్తోంది అంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. దీనిపైన డిబేట్లు నడవాలి. అసలు టాలీవుడ్లో ఏం జరుగుతోంది, ఈ దర్శకులు, నటులు వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అన్న దానిపైన ఇప్పుడు చర్చ పెట్టాలి. నేరుగా ఆమె ట్వీట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరును కూడా ప్రస్తావించింది. ఏదో ఒక దర్శకుడు అని కాకుండా ఫిర్యాదు ఇస్తే మా అసోసియేషన్ పెద్దలు ఎందుకు స్పందించలేదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వెనుక పెద్ద వాళ్ళు ఉన్నారని అసోసియేషన్ స్పందించలేదా? ఇప్పుడు దీనిపైన టీవీ ఛానళ్ళు చర్చా కార్యక్రమాలు పెట్టాలి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు చాలా దగ్గర వాళ్ళు, ఈయన్ని ఆయన గురువులా చూస్తూ ఉంటారు అన్న పేరు కూడా ఉంది. గతంలో కూడా ఈ పూనమ్ కౌర్ ఎపిసోడ్లోనే చాలా ఆరోపణలు, విమర్శలు కూడా వచ్చాయి. కొందరు సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళే డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి ఈమె జీవితాన్ని, టాప్ హీరోగా ఉన్న ఒక వ్యక్తి, రాజకీయాల్లో రాణిస్తున్న ఒక వ్యక్తి నాశనం చేశారంటూ కూడా ప్రెస్ మీట్లలోనే సినిమా ప్రముఖులే చెప్పిన ఉదంతం కూడా ఉంది. వీరిద్దరి మధ్య ఈ ఎపిసోడ్లో ఒక దర్శకుడు ఈ వ్యవహారం అంతా నడిపారని కూడా వచ్చాయి. ఆమె జీవితం నాశనం అవడం వెనుక ఒక ప్రముఖ దర్శకుడి హస్తం కూడా ఉంది హీరోతో పాటు అంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. గతంలో పేరు ప్రస్తావించకుండానే ప్రముఖ దర్శకుడి పైన పూనమ్ కౌర్ అనేక సార్లు పలు వ్యాఖ్యలు చేశారు, ట్వీట్లు కూడా చేశారు. గతంలో ఈమెకు సంబంధించిన కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి దర్శకుడే కారణం అని కూడా ఆమె ఆరోపించారు. ఒకానొక దశలో తను తీవ్ర మానసిక కుంగుబాటుకి గురైపోయాను, వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ సమయంలో ఈ దర్శకుడు, ఒక ప్రముఖ దర్శకుడు, నువ్వు చనిపోతే అది మాకు ఒకరోజు వార్త మాత్రమే అంటూ మాట్లాడారు అంత దారుణంగా. దాంతో తాను చాలా బాధపడిపోయాను. ఆ తర్వాత ఆ దర్శకుడి ముఖం కూడా తాను చూడలేదంటూ కూడా ఒక సందర్భంలో పూనమ్ కౌర్ ఆరోపించారు. ఈ దర్శకుడు తనకు అనుకూలమైన అమ్మాయిల్ని మాత్రమే హీరోయిన్లుగా పెట్టుకుంటారు, మిగిలిన వాళ్ళని తొక్కేస్తుంటాడు అని కూడా గతంలో ఈమె ఆరోపించిన ఉదంతం ఉంది. దాంతోపాటు ఏపీ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తిపైన పలుమార్లు ఈమె ఆరోపణలు చేశారు. ఒక అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగలడేమో కానీ లీడర్ ఎప్పటికీ కాలేరు అంటూ కూడా ఒక సందర్భంలో పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. పూనమ్ కౌర్కి, పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్న వ్యవహారాలపైన కత్తి మహేష్, పోసాని కృష్ణమూర్తి లాంటి వారు పలు సందర్భాల్లో నేరుగా బహిరంగంగానే మాట్లాడారు. పూనమ్ కౌర్ కెరీర్ దెబ్బతినడం వెనుక పవన్ కళ్యాణ్ హస్తం కూడా, అతని ప్రమేయం కూడా ఉంది అంటూ పోసాని ఆరోపణలు చేశారు. పోసాని చేసినట్టుగానే ఆరోపణలు చేసినట్టుగా పవన్ కళ్యాణ్కు, త్రివిక్రమ్ శ్రీనివాస్కు మంచి సంబంధాలు ఉన్నాయి, ఈయన్ని ఆయన గురువు అని అంటూ ఉంటారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన పూనమ్ కౌర్ ఆరోపణలు చేయడం, ఆయన మరో రాజకీయ ప్రముఖుడికి ఏపీలో చాలా దగ్గర వ్యక్తి అయిన నేపథ్యంలో ఇదంతా ఈ ముగ్గురి మధ్య జరిగిన వ్యవహారమా అన్న అనుమానం అయితే ఎవరికైనా కలుగుతుంది. ఇప్పుడు ఆమె నేరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన ఫిర్యాదు ఇచ్చాను మా అసోసియేషన్కి అని చెప్తోంది అంటే ఆమె ఇబ్బంది పడింది, ఆమె వేధింపులకు గురైంది, వేధింపులకు గురి చేసింది ఆ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసేనా అన్న అనుమానం అయితే స్పష్టంగా ఎవరికైనా వస్తుంది.
ఆయన పైన ఈమె ఫిర్యాదు ఇస్తే ఎందుకు మా అసోసియేషన్ చర్యలు తీసుకోవడం లేదు? ఆమె రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్లే తమ ఫిర్యాదును పక్కన పడేశారని చెప్తోంది. అంటే రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ ఉండడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపు ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలంతా నిలబడ్డారా? ఇది కదా అసలైనది. మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన పెద్ద ఎపిసోడ్ ఇది. ఇప్పటికే కేరళలో మొత్తం ఇలాంటి ఆరోపణల మీదే కేరళ చిత్ర పరిశ్రమ అంతా షేక్ అవుతోంది. మరి ఇప్పుడు ఒక హీరోయిన్ నేరుగా ఒక ప్రముఖ దర్శకుడు, టాప్ దర్శకుడుగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన ఫిర్యాదు ఇచ్చినా ఫిర్యాదు కూడా పట్టించుకోలేదు పెద్దలు అని చెప్తున్నారంటే దీనిపైన డిబేట్లు పెట్టాలి ఇప్పుడు నిజాయితీగా ఉంటే. ఎస్, ముంబై నటి కాదంబరి జైత్వాని విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు నిజానికి ముమ్మాటికి దుర్మార్గమే, తప్పే, దాన్ని ప్రశ్నించాలి, దానికి అభినందించాలి డిబేట్లు పెట్టినందుకు కూడా. కానీ ఇప్పుడు మీడియా నిజాయితీ ఇక్కడ ఆధారపడి ఉంది. ఈమె మీద డిబేట్లు పెడతారా? లేకుంటే ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఒక వ్యక్తికి విపరీతమైన ఇబ్బంది వస్తుంది అన్న ఉద్దేశంతో పూనమ్ కౌర్ ఆరోపణలపైన చర్చలు పెట్టారా? అసలు కనీసం వార్తలైనా రాస్తారా? ఇది ఇప్పుడు ఒక వర్గం మీడియా నిజాయితీకి పరీక్ష. వారాల తరబడి డిబేట్లు పెట్టారు ముంబై హీరోయిన్కి సంబంధించిన ఎపిసోడ్ పైన. గుండెలు బాదుకున్నారు, తప్పు లేదు, బాధితురాల వైపు అలా మీడియా నిలబడాలి కూడా. కానీ అదే కమిట్మెంట్ ఈరోజు పూనమ్ కౌర్ చేసిన ఆరోపణల పైన కూడా చూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఆమె ఆరోపణలు చేసింది అల్లాటప్ప వ్యక్తి మీద కాదు. ఒక ప్రముఖ దర్శకుడు, చిత్ర పరిశ్రమలోనే టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక ప్రముఖ హీరోకి, రాజకీయాల్లో రాణిస్తున్న వ్యక్తికి అత్యంత దగ్గర వ్యక్తి, గురువు లాంటి వ్యక్తి, ఆయన పైనే ఈమె ఆరోపణలు చేసింది అంటే దీనిపైన ఇప్పుడు నిజాలు తెచ్చారు. అన్నింటికి ముందు మా అసోసియేషన్ పెద్దలు సమాధానం చెప్పాలి. ఆమె ఫిర్యాదు ఇస్తే ఎందుకు ఫిర్యాదు తీసుకోలేదు? ఆ టైంలో ఎందుకు పక్కన పడేశారు ఫిర్యాదుని? అసలు విచారణ జరిపారా? విచారణ జరిపి ఆమె ఆరోపణలు అవాస్తవం అని తేల్చి పక్కన పడేశారా? లేకుంటే ఆయన వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్న దాంతో అసలు ఆ దిశగా వెళ్ళలేదా? లేకుంటే ఇలా పెద్దవాళ్ళ మీద వచ్చే ఆరోపణలపైన విచారణ మొదలు పెడితే రేపు రొద్దున మిగతా అందరి మీద కూడా ఇలాంటివి వస్తాయని చెప్పి దొంగలంతా ఒకటైపోయి అలాంటి ఫిర్యాదులే ముందుకు రాకుండా చేశారా? ఇది కదా నిజంగా మహిళల్ని పరిశ్రమలో అణిచివేయడం అంటే. కటి పూనమ్ కౌర్ ఆరోపణలపైన స్పష్టంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలు సమాధానం చెప్పాలి. ఎవరి హయాంలో ఆమె ఫిర్యాదు చేసింది, ఎందుకు ఆ ఫిర్యాదును తీసుకోలేదు అన్నది, ఆమెకు సంబంధించిన వ్యవహారం పైన స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడు మీడియా కూడా ఈ అంశం పైన డిబేట్లు పెట్టి చిత్ర పరిశ్రమ పెద్దల్ని ప్రశ్నించాలి. పూనమ్ కౌర్కు జరిగిన అన్యాయం పైన చిత్ర పరిశ్రమ పెద్దల్ని నిలదీయాలి. ఇలాంటి ఆరోపణలే మిగిలిన చిత్ర పరిశ్రమల్లో వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మలయాళంలో కూడా ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పూనమ్ కౌర్ ఏకంగా ప్రముఖ దర్శకుడు, ఆయన పేరును కూడా చెప్పి మరి ఆయన మీద ఫిర్యాదు చేశాను, తీసుకోలేదు, పక్కన పడేసింది అని చెప్తూ ఉన్న నేపథ్యంలో దీనిపైన ఇప్పుడు మీడియా ప్రశ్నించాలి. మా అసోసియేషన్ పెద్దలు కూడా సమాధానం చెప్పాలి.